ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు అష్టకష్టాలు తప్పడం లేదు. ఈ ఏట వరి పంట దిగుబడి ఎక్కువగా వచ్చి కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలుస్తానని భావించిన కౌలు రైతుకు కన్నీరే మిగిలింది. 10 ఎకరాల్లో వరి పంట సాగు కోసం భూమిని కౌలుకు తీసుకొనగా వరి విత్తనాలు మొలకెత్తాక ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ న్యాయం కోసం ప్రదక్షిణలు, అటు భూ యజమానికి చెల్లించాల్సిన కౌలు గుర్తుకు వచ్చి ఆవేదన చెందుతున్న ఓ కౌలు రైతు దయానక పరిస్థితి గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు మల్లేశం అదే గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన 10 ఎకరాల భూమిని కౌలుకు సాగు చేయడం కోసం సంవత్సరానికి ఇంత చెల్లిస్తానని తీసుకున్నాడు. కాగా తీసుకున్న 10 ఎకరాల భూమిలో వరి పంట సాగు చేయడానికి మండల కేంద్రమైన గజ్వేల్ మున్సిపల్లోని న్యూ జ్యోతి ఫర్టిలైజర్ విత్తనాల దుకాణం నుంచి మంచి దిగుబడి విత్తనాలు వచ్చేలా విత్తనాలు ఇవ్వాలంటూ దుకాణదారుడితో చర్చించి ఎకరాకు 2 బ్యాగులు చొప్పున 10 ఎకరాలకు 20 బ్యాగుల వరి విత్తన వడ్లను కొనుగోలు చేశాడు. ఇక ముందుగా చదును చేసుకున్న వరి పొలంలో కొంత భాగంలో నారు కొరకు వడ్లను చెల్లాడు. రేపో మాపో మొలకెత్తుందని ఎదురు చూస్తున్న వరి నారు సరిగ్గా మొలకెత్తకపోవడంతో దిగులు చెందిన రైతు వేరే రైతులకు చెందిన వరి పొలాల వద్దకు వెళ్లి వరి నారును పరిశీలించాడు. తాను తెచ్చుకున్న వరి విత్తనాల్లో లోపం ఉందని గ్రహించిన రైతు మల్లేశం గజ్వేల్కి వచ్చి తనకు విత్తనాలు అమ్మిన న్యూ జ్యోతి ఫర్టిలైజర్స్ నిర్వాహకుని ప్రశ్నించాడు. అయితే వరి నారు పోసి తక్కువ రోజులు అవుతున్నందున వేచి చూడాల్సిందిగా రైతును కోరాడని, లేదంటే మరో రకం వరి విత్తనాలు తీసుకెళ్లమంటూ రైతు మల్లేశంకు దుకాణదారుడు సూచించాడు. దీంతో ఆగ్రహించిన రైతన్న ముందుగానే మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చుంటే కనుక నాకు ఈ నష్టం జరిగి ఉండేది కాదు కదా అని దుకాణదారులతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఫర్టిలైజర్ యజమాని ఇలాంటి ఘటనలు మాకేం కొత్త కాదని, నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని, తనకు జరిగిన నష్టం మరే రైతుకు జరగొద్దని భావించారని గ్రామంలోని రైతులతో చర్చించి తోటి రైతుల సలహాలు తీసుకుని గజ్వేల్ వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సైతం ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని రైతు మల్లేశం చెప్పాడు. తనకు జరిగిన ఈ నష్టంపై ప్రభుత్వం సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కౌలు రైతుని నాకు నా కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు. రైతుల ఆత్మహత్యలకు ముఖ్య కారణం నాసి రకం విత్తనాలే అని మల్లేశం ఆవేదన చెందారు. ఇదిలా ఉంటే గత నెల రోజుల కిందట కూడా క్యాంతారం గ్రామానికి చెందిన రైతుకు నాసి రకం టమోటా విత్తనాలను ఇదే న్యూ జ్యోతి ఫర్టిలైజర్స్ వారు అమ్మినట్లు వార్తలు వచ్చాయి. చూడాలి మరి కౌలు రైతు మల్లేశం పట్ల ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో. ఇక అన్న చూడరు ఇదెందుకు గజ్వేల్ న్యూ జ్యోతి ఫర్టిలైజర్లో నేను కొనుగోలు చేసిన బిల్లు ఇది రాకపోయినాక నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన రసీదు ఇది.
నా పేరు మల్లేశం, చేర్యాల మల్లేశం నా పేరు. మాది విలేజ్ వచ్చేసి కొడకండ్ల గ్రామం. అయితే నేను ఒక 10 ఎకరాలు ప్రతిసారి కౌలు రైతుని, నేను కౌలు చేస్తాను. రెడ్డిస్ వాళ్ళని నేను కౌలు చేస్తున్నాను. గజ్వేల న్యూ జ్యోతి ఫర్టిలైజర్ల సిరి 2288 గల విత్తనం తీసుకున్నాను నేను. నా అవసరానికి తీసుకొని వచ్చిన ఒకరోజు ఎండబెట్టి సాయంత్రం నానబెట్టిన. 4వ రోజులకు అట్లా వస్తుంది మొలక రాకపోతే మొలక రాలేదని జ్యోతి ఫర్టిలైజర్ నేను ఎక్కడైతే తీసుకున్నా అక్కడికి తీసుకొని పోయినా. అతనికి చూపెడితే ఆయన ఏమన్నాడు, ఏం కాదు పో సల్లు వస్తుంది అన్నాడు. రాకపోతే ఇట్లా నేను అడిగిన, రాకపోతే తర్వాత ముచ్చేటపో సల్లుపో అన్నాడు. చల్లినాక కూడా అది కవర్ కాలేదని మళ్ళీ పోయినా. కంపెనీ ఆయనకు ఫోన్ చేసిండు, ఆయన వచ్చిండు. 4 రోజులు ఆగు చూద్దామన్నాడు. 4 రోజుల తర్వాత వచ్చిండు ఆయన, కంపెనీ ఆయన కూడా వచ్చి చూసి ఇది కవర్ కాదు, ఇక ఒక్క కర్ర బాపతి సీడ్ హైబ్రిడ్ లేదు, మేము 64 ఒక 5-6 ప్యాకెట్లు ఇస్తా, తెచ్చుకో పోసుకోమని మళ్ళీ చెప్పిండు. అవి నాకు వద్దు, నాకు ఒక్క కర్ర ఏ కంపెనీ అయినా సరే నాకు అవి కావాలి అని నేను అడిగిన. 20,000 రూపాయలు పెట్టి నేను కొనుక్కుని నువ్వు 2,600-700 ప్యాకెట్లు నాకెందుకో, అది 10 కిలో ప్యాకెట్లు నాకు వద్దు, ఒక్క కర్ర బాపతి నాయనకు కావాలని నేను అడిగిన. అందులో ఏ కంపెనీ అయినా సరే అని అడిగిన. అన్నాడు. అంటే ఆయనకు నాకు జరసేపు గొడవ అయింది. అయితే ఏం చేసుకోపని అతను అన్నాడు. అన్నాక మాకు గజ్వేల్ మండలి కాబట్టి అక్కడ ఏఓ గారికి కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు దగ్గర ఏఓ గారికి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చేసి కూడా నెల వెళ్ళిపోతుంది, 40 రోజులకు వస్తుంది. ఇక వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే, మాకు న్యాయం చేసినట్టుగా అనిపించలేదు. కలెక్టర్ గారు సిద్దిపేటకి వెళ్ళాం, డిఓ గారికి కంప్లైంట్ చేసినాం. అక్కడ పోతే కూడా ఆయన కూడా నానబెట్టినట్టుగానే ఉన్నాక ఏం చేస్తున్నామని కలెక్టర్ గారికి 2 సార్లు కంప్లైంట్ చేసినాం. నిన్న అగ్రికల్చర్ సైంటిస్ట్ నిన్న వచ్చిర్రు, ఎంక్వైరీ చేసుకురు పోయిర్రు. ఇక మాకు దయచేసి నేను ఒక్కడనే కాకుండా ప్రతి ఒక్క రైతు ఎవరికైనా సరే ఈ నాణ్యమైన విత్తనాలు వచ్చేటట్టు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద న్యాయం చేయాలి రైతులకు. నా కోరిక అది.